బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే బిజినెస్ యూనిట్ మోడల్స్ పై ఒక రోజు వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం. బీవీ ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే బిజినెస్ యూనిట్ మోడల్స్ పై ఒక రోజు వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కూర్ని కళ్యాణ మండపం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గ బిజినెస్ యూనిట్ మోడల్స్ను సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ ఫుడ్ ప్రాసెస్ సొసైటీ PMFME కింద ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సెంచూరియన్ యూనివర్సిటీ కలిసి బిజినెస్ యూనిట్ మోడల్స్ పై ఒక్కరోజు వర్క్షాప్ను ప్రారంభించారు. అనంతరం సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ ఫుడ్ ప్రాసెస్ సొసైటీ PMFME కింద అందుబాటులో ఉన్న పథకాల వివరాలు మరియు సెంచూరియన్ యూనివర్సిటీ సంయుక్త నిర్వహించి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ నైపుణ్య శిక్షణ తోడ్పాటు వివరాలు, సిరామిక్ కుండల యూనిట్, డ్రోన్స్ స్పెయినింగ్, పేపర్ యూనిట్, గార్మెంట్స్ క్లస్టర్, చాక్ పీస్ యూనిట్, డ్రాగన్స్ ఫ్రూట్స్, అరకు కాఫీ అవుట్లెట్, పార్కింగ్ టైల్స్ అండ్ బ్రిక్స్, హైడ్రోఫోనిక్ కల్టివేషన్, గొర్రెల యూనిట్, పందుల పెంపకం, మరుగునీటి శుద్ధి కర్మాగారం, కుంకుమ పువ్వు, వెనిలా ప్లాంటేషన్, చేపల రాస్ యూనిట్, బటన్ మష్రూమ్, ప్రొటెక్టివ్ కల్టివేషన్ విశ్లేషణ, ఆయా పథకాలకు పైగా శిక్షణ, బ్యాంక్ రుణాలు, సబ్సిడీ, మార్కెటింగ్, స్వయం ఉపాధి తదితరుల అంశాలకు క్షుణ్ణంగా వివరించారు. 63 స్టార్టప్స్ కి మేము సపోర్ట్ చేయడం. సెరమిక్ అంటే మట్టితో కుండలు కానీ ఏదైనా గిన్నెలు లేదంటే కుండీలు ఇట్లా తయారు చేసేది ఒక పరిశ్రమ ఉంది. సెరమిక్ అంటారు దాన్ని. సో మీరు చూస్తుంటారు రోడ్డు పక్కన కూడా దీపాలు లాగా ఇట్లా తయారు చేసి అమ్ముతుంటారు. అది వరి లాంటి పంట కానీ శనగ లాంటి పంట అంటే మనకి ఎకరం స్ప్రే చేయాలంటే అతి తక్కువలో 2 నుంచి 3 గంటలు టైం పడుతుంది. ప్లస్ అంత టైం మీరు వెచ్చించిన తర్వాత కూడా ఆ మందు కూడా సరిగా స్ప్రేయింగ్ అవుతుందో లేదో తెలియదు. స్ప్రే ఒకటి. రెండోది ఏంటంటే లోన్ అనేది 9% ఇస్తారు. 9% ఇవ్వడం జరుగుతుంది. సరిగ్గా టైంకి కట్టినట్లయితే ఒక 3% మళ్ళీ రాయితీ ఉంటుంది. అంటే 6% వడ్డీకి అన్నింటినీ మనం క్రష్ చేసి పేపర్ తయారు చేయవచ్చు. పేపర్ ఏంటంటే జనరల్గా ఆటోగ్రాఫ్ బుక్స్ కానీ, పెయింటింగ్ బుక్స్ కానీ, చాక్ పీస్ ప్రొడక్షన్ కూడా చేయొచ్చండి. చాక్ పీస్ అంటే మీకు చూస్తుంటారు, చాలా చోట్ల మీరు చూస్తుంటారు, డ్రాగన్ ఫ్రూట్ పింక్ కలర్ లో ఉంటుంది. సో అది కూడా ఏంటంటే ఎక్కువ మీకు ఖర్చు ఏమి ఉండదు. అంటే మీకు పురుగు మందులు, ఎరువులు వీటి ఖర్చు ఏమి ఉండదు. ఓన్లీ పెండాల్స్ కి మాత్రం ఖర్చు అవుతుంది. సో ఎకరానికి మీకు ఒక 300 నుంచి 400 పెండాల్స్ మీద పెట్టుకున్నట్లయితే ఒక 5-6 లక్షలు పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయొచ్చు. సో అరకు కాఫీ కూడా చాలా బాగుంటుందండి, మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. సో అక్కడ ఒక FPCతో మేము టైఅప్ అయ్యాము. అక్కడి నుంచి మేము కాఫీ బీన్స్ తీసుకొచ్చి పౌడర్ చేసి, అంటే మట్టితో అవసరం లేని వ్యవసాయం సాగు. సో నీళ్ళలో అంటే మామూలుగా మీకు కొబ్బరి పీచు కానీ స్పాంజ్లో కానీ ఆ విత్తనం వేయడం జరుగుతుంది. మీరు చూసుంటారు పై మనం ఒక షెడ్ లాగా కట్టుకొని దానికి ఒక స్ట్రక్చర్ లాగా కట్టుకొని దానికి మనం చేసుకోవచ్చు. మినిమం మీరు 100 నుంచి మీరు చేయవచ్చు, 100-500 వరకు మీరు చేసుకోవచ్చు. దీనిలో కూడా 50 లక్షల వరకు సబ్సిడీ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అంటే NLM నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ నుంచి మీకు సబ్సిడీ ఉంది. పందులు మన ఇది మాంసానికి చాలా మంచి డిమాండ్ ఉంది. దాని నుంచి కట్లెట్స్, డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. ఈవెన్ కొంతమంది ఏంటి యూనిట్స్ పెట్టుకొని ఫ్రోజన్ మీట్ అంటే ఈ మీట్ ని ఫ్రీజ్ చేసి కొంచెం ఫ్రీజ్ చేయడం వల్ల దానికి ఎక్కువసేపు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మంచి కార్యక్రమం ఎక్కడైతే బడుగు బలహీన వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. దాంట్లో భాగంగా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మనం అనేక రకాలైనటువంటి పంటలు పండిస్తుంటాం. ఇక్కడ ఎస్పెషలీ మిరప, పత్తి, జొన్న ఎక్కువ పండిస్తుంటారు. అంటే వీటి నుంచి వచ్చేటువంటి ముడి పదార్థాల ద్వారా పారిశ్రామికంగా డెవలప్ కావడానికి ఏ విధంగా కావాలనేటువంటి విషయాన్ని మనకు తెలియదుగా ఆ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు క్షుణ్ణంగా వివరించడం. 50% వరకు సబ్సిడీ ఉంది. అసలు కొన్ని దాంట్లో 80% సబ్సిడీ ఉంది. డోంట్ ఫ్లై మీకు తెలుసు, చాలా మంది అందరూ రైతులు ఇక్కడ ఉండేది. నేను రైతు నుంచి వచ్చాను. చాలా మంది స్ప్రే చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా 1000 రూపాయలు 500 రూపాయలు ప్రజలు ఉంటే వాటిలో దాదాపు
20,000 మంది మహిళలు ఉన్నారు. ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఏదైతే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సబ్సిడీ ఏదైతే వస్తుందో ఆ సబ్సిడీ అన్ని ఉపయోగించుకొని ఇక్కడ మనం ఏవైతే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి యూనిట్స్ అన్ని పెట్టి 100% సస్టైనబిలిటీ అంటే ఆ ఫ్యామిలీని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడిపించేటువంటి సత్తా ఒక మహిళలకు ఏముందని చెప్పేసి నిరూపించుకోవడానికి మా మహిళలు ముందుకుంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్యాంకర్స్ సబ్సిడీ ఇస్తారు. 30 to 50% రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే మీరు ఓన్లీ కట్టాల్సింది ఇక్కడ 30 to 40% మాత్రమే మీరు ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ సదవకాశాలను ఉపయోగించుకొని ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి ఒక పారిశ్రామికత అయ్యి సబ్సిడీలు వచ్చినవి మనం అందరూ సహకరించి అందరూ తీసుకోవాలా. మహిళలకైతేనేమి, కోళ్ళకైతేనేమి, మన దేనికైనా సబ్సిడీ వచ్చింది. మనం అందరూ సహకరించి తీసుకొని మనం సహకరించాలి. రకాలుగా ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ అంటే మీకున్నటువంటి స్కిల్ ని పెంపొందించుకుంటూ మీకున్న అవకాశాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఉండేటువంటి ఈ అవకాశాన్ని మీకు అందించేటువంటి కార్యక్రమంలో కీలక పాత్ర వహించేదే సీడాక్. చైర్మన్ గారు కావచ్చు, ఫర్టిలైజర్ షాప్ కావచ్చు, రైతులు కావచ్చు, అదే పనికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మహిళలు ఉన్నారు. ఇక్కడ టౌన్ లో గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడే చెప్పారు కమిషనర్ గారు. ప్రతి ఒక్కరికి అనిల్ కుమార్ గారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించిన వారు ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ రకంగా మీ రంగాల్లో దీన్ని సబ్సిడీలు ఉపయోగించుకోవడం, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చాలా, ఎందుకంటే ఇక్కడ చూస్తే ప్రాజెక్ట్ స్కేల్ ఒక్కొక్క విభాగం, అరకు కాఫీ అవుట్లెట్, పార్కింగ్ ట్రైల్స్ అండ్ బ్రిక్స్, హైడ్రోఫోనిక్స్ అండ్ కల్టివేషన్, గొర్రెల యూనిట్, పందుల పెంపకం, మరుగునీటి శుద్ధి కర్మాగారం, కుంకుమ పువ్వు వెనిలా ప్లాంటేషన్, చేపల రాస్ యూనిట్, బటన్ మష్రూమ్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్, ఇన్ని రకాలుగా 17 యూనిట్స్ ఇక్కడ రకరకాల పేర్లతో రకరకాల ఉపయోగించుకునే యూనిట్స్. దీంట్లో మీరు ఈ రేంజ్ చూసినప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మన సపరేట్. ఫుడ్ ప్రాసెసింగ్ వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మీరు దాదాపు ప్రాజెక్ట్ స్కేల్ ఒక 1 నుంచి 5 లక్షలు, 5 నుంచి 10 లక్షలు, 10 నుంచి 20 లక్షలు, 20 నుంచి 30 లక్షలు, 30 నుంచి 50 లక్షలు, 6 నుంచి 50 లక్షల వరకు దీంట్లో దగ్గర చివరిగా 10 లక్షలు సబ్సిడీ. పెద్ద యూనిట్ మిగిలినంత లోన్. దాంట్లో మీరు చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఏదైతే పిండి మిల్లులు కావచ్చు, సోలార్ డిహైడ్రేషన్ యూనిట్లు కావచ్చు, ఇలా బిస్కెట్లు కానీ కుకీలు కానీ తయారీ కావచ్చు, రకరకాలుగా ప్రాజెక్ట్స్, కాఫీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ వివరాలన్నీ విన్న తర్వాత మనకు పార్టీలో ఒక స్ట్రక్చర్ ఉంది. క్లస్టర్ కావచ్చు, యూనిట్ కావచ్చు, మండల కావచ్చు, గ్రామ కావచ్చు, మనం ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు. నేను మీ అందరితో పాటు మా ఏదైతే సీడాప్ నుంచి వచ్చిన వారిని కూడా కోరేది ఏమంటే, ఇక్కడ మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి సమాచారం ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా కింద లెవెల్ కూడా పోతుంది. కానీ ఇక్కడ గ్రామ స్థాయిలో పెడితే అప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినంత ఇంకా విరివిగా దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. వచ్చినటువంటి సివిల్ బ్యాంక్ సివిల్ బాగున్న వాళ్ళు బ్రహ్మాండంగా దీన్ని అన్నింటినీ వినియోగించుకుంటారు. మన డిపార్ట్మెంట్ కూడా ఏదైతే మన స్కిల్ డెవలప్మెంట్ అనేది ప్రత్యేకంగా 2047 లో మనకున్న పారామీటర్, దాన్ని ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏదైతే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాంట్లో ప్రతి మీటింగ్ లో మీరు పాల్గొనాలా, మీ టీం కూడా ఇన్వాల్వ్ కావాలి. ఇన్వాల్వ్ అవుతేనే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సరే మా వాళ్ళే కావచ్చు, అదే రకంగా గ్రామ వార్డు స్థాయిలో కూడా చాలా మందిని మనం కార్యరూపంలో చేసి ఇష్టం వచ్చినట్టు ఈ రోజు పత్రికా ముఖంగా మనం ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఒక ఎన్లైట్మెంట్ చేస్తే ఏంటంటే కొంచెం సెన్సిటివ్ గా అందరికి చెప్పినట్టు. కొంతమంది చాలా మంది మీకు గుర్తుంటే కొంతమంది నా దగ్గరకు వచ్చిన ఇక్కడ కుర్కురే యూనిట్ పెట్టుకుంటామని, ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు మెట్మాలో ఏదైతే ఉన్నటువంటి వాళ్ళు బిస్కెట్ యూనిట్ పెట్టుకుంటామని, రకరకాల మహిళలు మీరందరూ కూడా ఎమ్మెల్యే రోడ్డు మీద మెప్మా కింద తయారు చేసినటువంటి స్టాల్స్ అన్ని మనం డిస్ప్లే పెట్టాం. కాబట్టి కొద్దిపాటిగా మనకు అనుసంధానం చేసుకునే కార్యక్రమాలు